హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. బామలు సత్యభామలు టీం తరపున సంజమిని ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. హలో నమస్తే, ఎలా ఉన్నారు? ఈ హుషారు సరిపోదబ్బా. హుజూర్ నగర్ అంటే హుషారు, హుషారంటే చలో మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ లో రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి చూస్తే మా హుజూర్ నగర్ సిస్టర్లు పిన్నులు అందరూ నిజంగా హీరోయిన్స్ లానే ఉన్నారండి. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇక్కడే ఉందా, హీరోయిన్లు అందరూ ఇక్కడే ఉన్నారా అన్నట్టున్నారు చూస్తే కదా. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏం పేరు? సుష్మా అండి. సుష్మా. ఏమని పిలుస్తారు బావగారు? పప్పి అని పిలుస్తారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చాలా మంది వాళ్ళ ఇళ్లలో ముద్దుగా కొనుక్కొని పెట్టుకున్న వాటికి కూడా పప్పి అని పేరు పెడుతున్నారు ఈ మధ్య. ఈయనెందుకు పప్పి అని పిలవాల్సి వచ్చిందో ఏంటో. పప్పి అండి. ఇంట్లో కూడా పప్పియేనా? చిన్నప్పటి నుంచి. ఒకవేళ మీ ఇంట్లో ఒక చిన్న డాగ్ ఉంటే దానికి ఏం పేరు పెట్టేవాళ్ళు? దానికి కూడా పప్పి. అయ్యయ్యో, పప్పి 1 పప్పి 2. ఏ పప్పి? ఆ పప్పి, ఈ పప్పి కదా ఆ పప్పి. నువ్వు కాదు ఈ పప్పి. అమ్మమ్మ చాలా కన్ఫ్యూజ్ ఉంది. కోపం ఉన్నప్పుడు పప్పి అనే, కోపంలో కూడా పప్పియేనా? ఏంటి బావ గారు, మార్చరా, వేరియేషన్ ఇస్తారేమో. సీరియస్ పప్పి, రొమాంటిక్ పప్పి, స్లో పప్పి. ఏంటండి అరాచకం? మీరేమని పిలుస్తారు ఆయన్ని? ఆయన పప్పి అని ఆరెంజ్ లో పిలుస్తుంటే మీరు అంతకు దారుణంగా పిలాలి. మురళి అని పిలుస్తారు. ఆయన పేరు మురళి. వాయిస్తూ ఉంటారా రెగ్యులర్ గా, లేకపోతే మురళి అప్పుడప్పుడు అయినా? కోపంగా ఉన్నప్పుడు ఒకలాగా, ఒకలా మురళి, ప్రేమగా ఉన్నప్పుడు ఒకలాంటి మురళి. ఓకే, మురళి గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తారా? వ్యాపారం. ఏం బిజినెస్? రియల్ ఎస్టేట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ చేస్తారా? సరే, మురళి బాబు గారికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు కదా. ఏ హీరోయిన్ ఇష్టం అంట? పూజా హెగ్డే. పూజా హెగ్డే. ఆహా, ఈ విషయంలో తెగ్గదలే. పూజా హెగ్డేకి నిక్ నేమ్ పెట్టమంటే ఏమని పెడతారా ఏంటో? అక్కడ కూడా పప్పి అని పిలుస్తారా ఏంటి కొంపదీసి? కాదు, బావగారు పూజా హెగ్డేని తీసుకొచ్చి ఇంటికి వచ్చారు. సో నువ్వు ఆమెకి ఏమేమి గిఫ్ట్లు ఇస్తావు, ఏమేమి ఫుడ్ పెడతావు? ఏది అడిగితే అది పెడతా అండి. అసలు సిస్టర్ నీకు ఏమైనా అర్థం అవుతుందా? ఆయన పూజా హెగ్డేని ఇలా భుజాల మీద చేసుకుని రా మా ఇంటికి తీసుకొస్తే నువ్వు అన్ని పెడతావా? నాకు కూడా ఫేవరెట్ తానేనండి. ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇదే ఒక ఏ హెగ్డే కానీ నార్మల్ పర్సన్ తీసుకొస్తే ఇదిగో మీ చెల్లి అని, చెల్లి అని మంచిగా ట్రీట్ చేస్తా. మురళి గారు, మీరు చెన్నీళ్ళు పెట్టారో లేదో ఇప్పుడు అర్జెంట్ గా పెట్టచ్చు. హ్యాపీగా పెట్టి ఇంటికి కూడా తీసుకురావచ్చు. మంచిగా ట్రీట్ చేస్తారంట. లైకుల కోసం చేసి ఉంటది, మనం లైక్ చేసి కాదు, అదేంటి అది మంచిగా ట్రీట్ చేయడం? అసలు నువ్వు చీపురు కట్ట పట్టుకుంటావా, అప్పడాల కర్ర పట్టుకుంటావా నేను వెయిట్ చేస్తుంటే? ఇంటికి వస్తే తప్పే ఉందండి. విశాలమైన హృదయం అనుకున్నాను కానీ ఇంత భారీ విశాలమైన హృదయం అనుకోలేదు సిస్టర్. సరే, జాగ్రత్తగా వినండి. టంగ్ టెస్టర్కి వెళ్దాం. ఉల్లిగడ్డ, వెల్లుల్లిగడ్డ, ఓడల మర్రి చెట్టు, దెయ్యాలకు అడ్డ, జాలిపడ్డా జాగ్రత్త పడ్డా, జామరాత్రి మా ఇంటికి వస్తే తినిపిస్తా ఆలుగడ్డ. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఉల్లిగడ్డ, వెల్లుల్లిగడ్డ. చెప్పు, ఏదో ఏదో. తర్వాత ఏం గడ్డ? మీరన్నా హెల్ప్ చేయండి. ఎవరు చేయొద్దు. ఉల్లిగడ్డ, వెల్లుల్లిగడ్డ, ఓడల మర్రి చెట్టు, దయ్యాల గడ్డ, గడ్డ, జారిపడ్డా జాగ్రత్త పడ్డా, జామురాత్రి మా ఇంటికి వస్తే తినిపిస్తా జామరాత్రి మా ఇంటికి. చిన్నప్పుడు పరీక్షల్లో రాసి అలా ఉండేది కదా. సరే, ఓ పని చేయి, ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ అమ్మాలి మనం. ఓకే, బుట్ట నిండా ఉల్లిగడ్డలు వెల్లుల్లిగడ్డలు ఉన్నాయి. హుజూర్ నగర్ ఎదిరిపోయి మన దగ్గరకు వచ్చి కొనాలి. రెడీ, యాక్షన్. అమ్మే, నేను ఇదిగో నేను బుట్ట అట్టుకున్నాను. రెడీ, నువ్వు చెప్పు. ఉల్లిగడ్డ, వెల్లుల్లిగడ్డ 105 కిలోలు. ఇక పోయింది, సరిపోయింది వ్యాపారం. 105 కిలోలు ఇస్తావా? హుజూర్నగర్లో అంతే అండి. మరి ఉల్లిగడ్డ 5 కిలోలు ఇవ్వచ్చు కానీ ఎల్లుల్లిగడ్డ కూడా 5 కిలోలు ఇస్తారా? ఓకే, గట్టిగా చెప్పండి, కొట్టండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏం పేరు? సంధ్యారాణి గారు. సంధ్యారాణి అండి. సంధ్యారాణి గారు, బావగారు ఏమని పిలుస్తారు? సంధ్య అని పిలుస్తారు. ఊరుకోండి, సంధ్య అది పిలకూడదు. బుజ్జి, డార్లింగ్, కన్నా, పప్పి
అలాంటి పేర్లు ఉండాలి. ఏం పిలవాడు. మీకు ఇష్టమైన నిక్ నేమ్ ఏంటి? వీళ్ళందరిలో ఎవరికన్నా ఉందేమో మీ ఫ్రెండ్స్ లో? నా పేరు నాకు బాగుంటది. సరే బంగారం. ఓకే. బావగారి పేరేంటి? రామారావు. ఇదిగో రామారావు, ఈ రోజు నుంచి నన్ను బంగారం అని పిలు, లేదా దబిడి దిబిడే. చెప్పు, యాక్షన్. బావా. బావా ఏంటండి బావా? బావా బావా బావా. సరే ఇదిగో బావా, గట్టిగా వార్నింగ్. బావా, రేపటి నుంచి నన్ను బంగారం అని పిలు, లేకపోతే నీకు అన్నం పెట్టను. ఇట్ట తయారయ్యేవే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఆయన ఇంకో చెల్లిని తీసుకొస్తారు అప్పుడు. నువ్వు పెట్టకపోతే తీసుకురాడు ఇంకో చెల్లని. ఎందుకు అంత కాన్ఫిడెంట్? ఎలా అంతే ఉంది. ఇంకో చెల్లి ఉందా? లేదు. బావగారికి చెల్లెలు ఉందా? లేదు. ధైర్యం లేదు. ధైర్యం లేదు. లేదు. రామారావు గారు, నిజంగా మీరు ధైర్యం లేదు అని ఇక్కడ అన్నందుకు ధైర్యం ఉంటే 1 వీక్ లో చెన్నెలు పెట్టాల్సిందే మీరు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. మేము మళ్ళీ ఊరు రాము. ఏం చేస్తారు బావగారు? రిపోర్టర్. అమ్మో వద్దులే, ఎందుకు వచ్చింది గోడ. బావగారికి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? పేరేమో రామారావు, పెద్ద ఆర్టిస్ట్ రామారావు గారు అంటే. ఆయనకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఎవరు లేరు. నువ్వే. నేనే. జాగ్రత్తగా విను. ఇలకెత్త మఫ్లియా, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, సందట్లో సడేమియా, తాళం వేసుకొని పోదాం పదవయ్య. చిన్నగా చెప్పా. ఇలకెత్త మఫ్లియా, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, సందట్లో సడేమియా, తాళం వేసుకొని ఎటైనా పోదాం పద రామారావు. ఇలికత్తి రామయ్య. ఇలకెత్తి రామయ్య అంటే ఈయన ఎవరు కొత్తగా? ఇలకెత్త మఫ్లియా, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, సందట్లో సడేమియా, ఇంటికి తాళం వేసుకొని పోదాం పదవయ్య. ఇలికత్తి. పాట పాడాలి. ఇలకెత్త మఫ్లియా, ఇలకెత్త మఫ్లియా పాడు. ఇలికత్తి మహిళ. ఇలకెత్త మఫ్లియా, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, సందట్లో సడేమియా, తాళం వేసుకొని పోదాం పదవయ్య. ఈసారి చెప్పొద్దు మా సిస్టర్. ఇలికత్తి మామయ్య. ఒక్కసారి ఇలకెత్త మఫ్లియాను ఫాస్ట్ గా 10 times అను. ఇలకెత్త మఫ్లియా, ఇలకెత్త మఫ్లియా 10 times చాలు, ఇంకేం వద్దు. రెడీ, యాక్షన్. ఇలికత్తి మఫ్లియా, ఇలికత్తి మఫ్లియా, ఇలికత్తి మఫ్లియా, ఇలికత్తి మఫ్లియా, ఇలికత్తి మఫ్లియా, ఇలికత్తి మఫ్లియా. అంటే ఏంటి? ఏమన్నారు? అయ్యో. హలో అండి, మీ పేరేంటి? అమృత. అమృత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఏం చేస్తారు బావగారు? బావగారా బిజినెస్. ఎప్పుడు లవ్? ఎక్కడ? అరేంజ్ మ్యారేజ్. ఊరుకో, లవ్ కదా. అరేంజ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. ముందు మీ ఇద్దరు ముందున్న లవ్ చెప్పలేదు? లేదు, అసలు ఏం చెప్పలేదు. ఎందుకు చెప్పలా? చెప్పొద్దు అన్నాడు. మాది ఆంధ్ర, ఆయన తెలంగాణ కాబట్టి. ఏ ఆంధ్ర తెలంగాణ లవ్ లేదా ఏంటి? లేదుగా, ఇవాళ చూసి. అప్పట్లో కలిసి లేదా? లేదు. మొన్న ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్? 3 years అవుతుంది. ఓ మొన్నే. ఏ మరి ఆంధ్ర నుంచి తెలంగాణలో వచ్చి ఆయన ఎక్కడ పట్టుకున్నావు? అలా ఏం లేదు, యాప్ ఉంటది కదా, దాని ద్వారా. యాప్ లో మ్యారేజ్ మాది. ఇంటెలిజెంట్ ఫెలో. ఏమనుకున్నావు ఫోటో చూడగానే? వావ్, బాగున్నాడు, ఫ్రాంక్ గా ఉన్నాడు. మాట్లాడినా ఫస్ట్ మాట్లాడి ఫ్రాంక్ అంటే ఆయన ఫోటో పెట్టాడో ఎవరు ఫోటో పెట్టాడో? లేదు, ఆయన ఫోటోనే పెట్టాడు. మరి ఎలా తెలుసుకున్నావు అది? నేను వీడియో కాల్ చేసాం కదా. అమ్మా ఏం వాడకవయ్యా అబ్బో. అసలు మార్కెట్ కి తీసుకెళ్లాలంటే నిన్నే తీసుకెళ్లాల్సి వస్తుంది. కొనే ముందు వస్తువులు బాగా చెక్ చేస్తాం. ఆబ్వియస్లీ బేరం, బాగ్ అంటే అవన్నీ మంచి. బేరం కూడా ఆడేవా? బేరం కూడా ఆడతాం కదా. ₹1 కట్టనీయకుండా వచ్చాను మరి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బేరం మొత్తం తీసి పడేసి పక్క పెట్టి కావాలా వద్దా అంతే. లెట్స్ ఎస్ఆర్ నో. ఎస్ఆర్ నో చెప్పి అంతే. టైం కూడా ఇవ్వలేదు ఆయనకి. అంతే, టైం ఇచ్చా అంటే మినిమం 11 days ఇచ్చాను అంతే. 11 days లో మ్యారేజ్ అన్ని కంప్లీట్ చేస్తా. 11 days కంప్లీట్. ఏం చేస్తాడు బావా? బిజినెస్ చేస్తారు, వ్యాపారం చేస్తారు. సూపర్. చలో జాగ్రత్తగా విను. ఆలుగడ్డ, ఎల్లుల్లిగడ్డ, ఊరవతల ఓడల మర్రి చెట్టు దెయ్యాలకి అడ్డ, ఉలికి పడ్డా, జాగ్రత్త పడ్డా, జారి పడ్డా, జామరాత్రి మా ఇంటికి వస్తే తినిపిస్తా. ఆలుగడ్డ. ఆలుగడ్డ 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 కాదులే, అక్కడ ఉల్లిగడ్డ వేద్దాం. ఉల్లిగడ్డ, ఎల్లుల్లిగడ్డ, ఊరవతల ఓడల మర్రి చెట్టు దెయ్యాలి గడ్డ, జారి పడ్డా, జాగ్రత్త పడ్డా, జామరాత్రి మా ఇంటికి వస్తే తినిపిస్తా. ఆలుగడ్డ. ఉల్లిగడ్డ, వెల్లుల్లిగడ్డ, జారి పడ్డా, జాగ్రత్త పడ్డా. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? మరి ఇంకా జామరాత్రి 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 అంటానే ఉంటున్నావు.
ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ ఊడర మర్రి చెట్టు దెయ్యాలకి అడ్డ జారి పడ్డ జాగ్రత్త పడ్డ జామురాత్రి తినిపిస్తా ఆలుగడ్డ. కాదు ఇదేంటిది? నేను లెక్కేసుకుంటా. లెక్కేసుకున్నావా? వామ్మో లెక్కలో లెక్కలు అక్కడే కాదు ఇక్కడ కూడా. ఇప్పుడు బావ రాగానే పరిస్థితి లెక్కేయాలంటావా? సర్లే అంతా మన చేతిలోనే ఉంది కదా. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక. అంతకు ముందు ఎంత హుషారుగా ఎంత ఉత్సాహంగా ఉండేవాడో. 3 సంవత్సరాల నుంచి ఆయన పడుతున్న బాధలు అంతా ఇంత కాదమ్మా. అలా ఏం లేదు. అలా ఆడిపోతున్నాడు. అలా ఏం లేదు. కాదు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, రాజేష్ బాబు ఒక అమ్మాయిని వెనకాల ఎక్కించుకొని అలా బైక్ మీద వెళ్తున్నాడు. ఇద్దరు హ్యాపీ చాలా క్లోజ్ గా ఉన్నారు. ఇంటికి వచ్చాక ఆయనకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తావు? అసలు పనిష్మెంట్ ఏమి ఇవ్వను. ఇవ్వవా? కామ్ గా సైలెంట్ మెన్షన్ చేస్తే తన తప్పు తన అర్థం చేసుకుని ఇది కాదు అర్థం చేసుకోలేదు. 10 రోజులు ఇద్దరు అలా తిరుగుతూనే ఉన్నారు రోజు. అలా అప్పుడు ఏం చేస్తాం? సైలెంట్ కూకుంటా మమ్మీకి చెప్తాం. మమ్మీ ఏం చెప్తారు? ఏసే కాదు నేను మాట్లాడతా, ఒకటే మాట నేను మాట్లాడతా అంటే అంతే. వామ్మో రాజేష్ బాబు నువ్వు ఇక్కడ పెళ్ళానికే కాదు అత్తగారు కూడా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇలాంటి అత్తలే ఇలాంటి వైఫ్లే కావాలి అందరికి. అప్పుడు ఉంటది జింపిడి జింపిడి జిం. సూపర్. ఇప్పుడు చెప్పు ఒకసారి. ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ ఊడర మర్రి చెట్టు దెయ్యాలకు అడ్డ జామురాత్రి మా ఇంటికి వస్తే తినిపిస్తే ఆలుగడ్డ. ఓకేలే చెప్పట్లా. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం కాబట్టి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ గేమ్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రెడీ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్ ప్రెజెంట్స్ భారం దించండి లాభం పొందండి అనే ఆట. ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే నిజంగానే ప్రతి ఒక్కరి లైఫ్ లో సో ఏదో ఒక టెన్షన్స్ ఉంటుంది. ఈఎంఐలు ఉంటాయి, ఇంట్రెస్ట్లు ఉంటాయి, వడ్డీలు ఉంటాయి, సో స్ట్రెస్ ఉంటుంది, చాలా బాధ్యతలు ఉంటాయి. సో అవన్నీ కొంచెం తగ్గాయి అనుకోండి మనిషి చాలా హ్యాపీగా ఉంటాడు అనమాట. ఎలాంటి టెన్షన్స్ అది లేనప్పుడే మనం చాలా హ్యాపీగా ఎక్కువ రోజులు బతకగలుగుతాం. సో అలా ఉండాలి అంటే హ్యాపీగా ఎవరో ఒకళ్ళు మనకి సపోర్ట్ చేయాలి. లైక్ వాల్యూ గోల్డ్ జనాలందరికీ సపోర్ట్ చేస్తున్నట్టు అలాంటి సపోర్ట్ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. సో ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ ఏంటి అంటే, సో ఇటువైపు లైఫ్ లో వచ్చే కొన్ని టెన్షన్స్ ఉన్నాయి ఇటు. సో ఇద్దరు ఒకేసారి ఆడతారు. సో మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి కుంటుకుంటూ వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఫాస్ట్ గా పరిగెట్టు రావచ్చు. ఫస్ట్ ఎవరు దీంట్లో వేస్తారో వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతా. రైట్ ఆన్సర్ చెప్తే పాయింట్ వస్తుంది. సో రాంగ్ ఆన్సర్ చెప్తే పాయింట్ రాదు. ఓకే. వాల్యూ గోల్డ్ ప్రెజెంట్స్ భారతించండి లాభం పొందండి ఆటలో ఈ రోజు ముందు ఆడబోతున్నారు వైష్ణవి అండ్ పుష్ప. ఓకే, సో రెడీ? 3, 2, 1 గో. కుంటుకుంటూ వచ్చేటప్పుడు ఫాస్ట్ గా వచ్చేయాలి. సో పుష్ప కొంచెం ముందు వచ్చింది, ఈఎంఐలు తీసుకొచ్చింది. అండ్ వైష్ణవి లోన్. లైఫ్ లో ఈఎంఐలు ఉన్నాయనుకోండి, అబ్బా ఆ టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. ఆల్మోస్ట్ లోన్ కూడా అలానే ఉంటుంది. సో లోన్ ఉన్నా కూడా ప్రతి మంత్ పే చేయాల్సినే ఉంటుంది. ఇది కూడా టెన్షనే. బట్ ఇద్దరిలో ముందుగా పుష్ప వచ్చింది కాబట్టి క్వశ్చన్ నీ క్వశ్చన్ ఏంటి అంటే, రీసెంట్ గానే ఒక జంట అయ్యారు రియల్ లైఫ్ లో, విజయ్ దేవరకొండ రష్మిక. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. వాళ్ళ పెళ్లి నెక్స్ట్ డేనే ఒక పోస్టర్ అండ్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా పేరేంటి? బాహుబలి లాంటి పేరే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా. ఆలోచించు. వాళ్ళు పెళ్లి అయినప్పుడే వాళ్ళిద్దరూ ఇలా అమాయకుల్లా కూర్చొని ఎప్పుడో పాత 50s లో ఉన్నట్టు ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయింది. రణబాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, రణబాలి. సో తొందరలోనే రాబోతుంది, పాట కూడా చాలా మంది. సో నెక్స్ట్ మళ్ళీ వెళ్ళే ఛాన్స్. ఈసారి నువ్వు ఫాస్ట్ గా వెళ్ళాలి. ఓకే, రెడీ? 3, 2, 1 గో. వెళ్ళేటప్పుడు కుంటితో వెళ్ళినా వచ్చేటప్పుడు ఫాస్ట్ గా వచ్చేయచ్చు. ఆల్రెడీ వైష్ణవి తీసుకొచ్చారు ఈఎంఐ, అలాగే పుష్ప ఇంట్రెస్ట్. నిజంగానే ఇంట్రెస్ట్ అనేది చాలా పెద్ద భారం, అండ్ ఈఎంఐ కూడా అదే భారం. ఈఎంఐ కడుతున్నాము, మనకి తొందరగా కట్టేస్తే క్లియర్ అయిపోతుంది అనుకుంటాం, కానీ కడుతూనే ఉండాలి, డబల్ కూడా పే చేస్తాం. సో ఎనీవే ముందుగా ఈఎంఐ వచ్చింది కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ వైష్ణవికి. సో వైష్ణవి, నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. సో ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న సినిమా పేరు? స్పిరిట్. రైట్ ఆన్సర్. ఆల్రెడీ మనం దించుకోవాల్సిన భారాలు ఇంకా అక్కడ ఇటువైపు 2 ఉన్నాయి. ఫాస్ట్ గా దించుకోగలం, కానీ ఇద్దరు ఆల్రెడీ చెరుకో పాయింట్ సాధించారు కాబట్టి ఇప్పుడు పాయింట్ ఎవరు సాధిస్తే వాళ్ళు విన్ అవుతారు.
సో ఇంకా టెన్షన్ తగ్గించుకునేవి చాలా ఉన్నాయి. మరి వాల్యూ గోల్డ్ భారందించండి లాభం పొందండిలో థర్డ్ క్వశ్చన్ 3, 2, 1 గో. అలా వెళ్ళాలా? మేము అలా వెళ్ళాలనుకోలే. ఇద్దరు స్ట్రెస్ తీసుకొచ్చారు, కానీ కొంచెం ముందుగా వైష్ణవి వచ్చింది. సో ఎనీవే, ఇప్పుడు ఈ క్వశ్చన్ స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే నేను అడిగే క్వశ్చన్ చెప్పేస్తే విన్ అయిపోవచ్చు. ఓకే, సో నీ క్వశ్చన్ ఏంటి అంటే మహేష్ బాబు అండ్ ఆరతి అగర్వాల్ కాంబినేషన్ వచ్చిన సినిమా పేరేంటి? ఆ సినిమా కోసం పెద్ద కాంపిటీషన్ పెట్టారు. టైటిల్, సినిమా టైటిల్, వాళ్ళ హస్బెండ్ ఇలా ముద్దుగా పిలుచుకునే పేరు. 5, గట్టిగా చెప్పు, తెలిసింది. బాబీ. రైట్ ఆన్సర్, బాబీ. సో మొత్తానికి ఈ గేమ్ లో 2 పాయింట్లు సాధించడంతో వాల్యూ గోల్డ్ భారందించండి లాభం పొందండి. ఈ రౌండ్ లో విన్నర్ వైష్ణవి. ఓషివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్ భారందించండి లాభం పొందండి ఆట. మరి నెక్స్ట్ రౌండ్ లో ఆడడానికి మన ముందుకు వచ్చారు విజయ గారు అండ్ సౌజన్య గారు. సో 3 సార్లు వెళ్ళి తీసుకురావచ్చు. ఎవరు ఫాస్ట్ గా వస్తే వాళ్ళ క్వశ్చన్ అడుగుతా. ఓకే, రెడీ? 3, 2, 1 కుంటుకుంటూ వెళ్ళాలి. గో. ఆల్రైట్, ఒకళ్ళు లోన్ తీసుకొచ్చారు, ఒకళ్ళు ఈఎంఐ తీసుకొచ్చారు. నిజంగా లైఫ్ లో ఇవి 2 తొందరగా క్లియర్ అయిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మయ్య, ప్రశాంతంగా బరువు దించాము అనే ఫీలింగ్ ఉంటుంది. సో ముందుగా ఈఎంఐ వచ్చింది అండ్ సౌజన్య గారు వచ్చారు కాబట్టి క్వశ్చన్ మీకు. మహేష్ బాబు, విజయశాంతి ఇద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా టైటిల్ ఏంటి? సరిలేరు నీకెవ్వరు. రైట్ ఆన్సర్, సరిలేరు నీకెవ్వరు. మీరు సాధించారు 1 పాయింట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కి ఈసారి మీరు ఫాస్ట్ గా వెళ్ళిపోయి తీసుకొచ్చేయాలి. 3, 2, 1 గో. విజయ గారు వెళ్ళినప్పుడల్లా ఒకళ్ళు పడేస్తున్నారండి. విజయ గారు స్ట్రెస్ తీసుకొచ్చారు, సౌజన్య గారు స్ట్రెస్ తీసుకొచ్చారు. ఇద్దరు స్ట్రెస్ తగ్గిద్దాం అనుకున్నారు, కానీ ముందుగా మళ్ళీ సౌజన్య గారు రావడం వల్ల క్వశ్చన్ మీకే వస్తుంది. ఓకే, ఒకవేళ క్వశ్చన్ రైట్ చెప్పేశారు అనుకోండి, 2 పాయింట్లతో మీరు గెలిచేస్తారు. మీరు రాంగ్ చెప్తే మళ్ళీ మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆల్ రైట్, ముందుగా మీరు తీసుకొచ్చారు కాబట్టి సౌజన్య గారు మీ క్వశ్చన్ ఏంటి అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ రాజమౌళి గారి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి? ఆ పేర్లు ఏంటి? 4. చెప్పండి ఏంటి? యమదొంగ, యమదొంగ, ట్రిపుల్ ఆర్, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి. రైట్ ఆన్సర్, సింహాద్రి, యమదొంగ, స్టూడెంట్ నెంబర్ 1 అండ్ ట్రిపుల్ ఆర్. సో 2 క్వశ్చన్లకి సౌజన్య గారు ఆన్సర్ చేయడం వల్ల 3వ క్వశ్చన్ అడగకుండా ఆమె గెలిచారు. అండ్ ఈ రౌండ్ లో విన్నర్ సౌజన్య గారు. ఆల్ రైట్, ఓషివంగిలో ఈ రోజు మనం ఆడాం వాల్యూ గోల్డ్ స్పెషల్ రౌండ్ భారందించండి లాభం పొందండి అనే ఆట. అండ్ ద విన్నర్స్ వైష్ణవి అండ్ సౌజన్య. కంగ్రాచులేషన్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమంతా సంజీవ్ని ఫ్యామిలీ, ఒకే కుటుంబం. అందుకే తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సుజాత గారు. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు మా? బాగున్నాను. సో అందరూ మన వాళ్ళే, మన కుటుంబమే. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మా అమ్మగారి గురించి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. మా నాన్నగారిని అమ్మ 2వ సంబంధం చేసుకుంది చిన్న వయసులో. అంటే ముందు నాన్నగారికి పిల్లలు ఉన్నారా? ముందు ఒక వైఫ్ పాప పుట్టి చనిపోయింది, భార్య చనిపోయింది. పిల్లలు ఏం లేరు. బలగం ఉందని అమ్మని చేశారు చిన్న వయసులో. అమ్మ చిన్నగా ఉన్నప్పుడే? అమ్మ చిన్నగా ఉన్నప్పుడే చేశారు. 4 సంతానం. మీరు 4 అమ్మాయిల? 4 అమ్మాయిలము, అన్నయ్య నాకంటే పెద్ద. 5 పిల్లలు. 5 పిల్లలు. అమ్మ హోటల్ నడుపుకుంటది. నాన్న ఏం తెలీదు, అమాయకత్వం. ఆయన ఏం వర్క్ చేసేవారు కాదు? తెలీదు, ఆయన చేయడు. పెళ్ళైన దగ్గర నుంచి లేదు. అత్తయ్య గారు వాళ్ళ సపోర్ట్ ఏం లేదు? సపోర్ట్ ఏం లేదు. ఆమెకి 5 సంతానము, 3 అన్నదమ్ములు. బాబాయ్కి మేనరికమే చేసుకున్నారు. ఆమెని మా నాయనమ్మ బాగా చూసుకునేది, అమ్మని చూసుకోకపోయేది. అప్పట్లో జొన్నన్నాలు అవి ఇవి వండుకునేవాళ్ళు. 4 ఆడపిల్లలం కదా. ఈమె అందరినీ చూసుకోలేక నాయనమ్మని అడిగినా గానీ మళ్ళీ మీరు నాకు ఇవ్వలేరు కదా అని చెప్పేసి ఇవ్వకపోయేది బియ్యం కూడా. సో ఇంట్లోంచి బయటకు వచ్చారా? అక్కడే పక్కనే ఇల్లులు, కానీ పట్టించుకునేది కాదు. మేనరికం అంటే వాళ్ళని చూసుకుంటారు కదా, వీళ్ళని చూసుకోరు కదా. ఈమెనే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసింది అమ్మ. అమ్మే మేనరికం ఏం తెలిసేది కాదు, తెలీదు. ఈమె హోటల్ నడిపించి పూటకుళ్ళు పెట్టుకునేది, హోటల్ నడిపేది, పిల్లల్ని చూసుకునేది. అలా 4 అమ్మాయిలకి పెళ్లి చేశారు. 4 అమ్మాయిలకి. అన్నయ్యకేమో అక్క కూతుర్నే చేసుకున్నాం పెద్ద ఆమెని. కొంచెం వాళ్ళ అమ్మాయిని మళ్ళీ అన్నయ్యకి చేశారు. కట్నం ఇచ్చేసి పెళ్లి చేసింది. తెలిసిన వాళ్ళకి 2వ అక్కని ఇచ్చారు ఊర్లోనే. 3వ అక్కని ఇచ్చే స్తోమత లేక 2వ మ్యారేజ్ ఆయనకి ఇచ్చారు.
మళ్ళీ అమ్మకి ఎలా జరిగిందో తనకు కూడా అలా అయింది. తనకి ఆమంత పిల్లలు ఉన్నారు, అబ్బా. అయినా చేసింది. సో పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు ఆయనకి, మళ్ళీ ఈమె పోయిన తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు చేసింది. నాన్న అమాయకత్వం వల్లనే కదా అమ్మ వేరే వాళ్ళకి ఇచ్చి ఇలా చేసి స్ట్రగుల్ అయింది. నాన్నగారు అమాయకత్వంగా ఉండి ఏమి సంపాదించలేకపోవడం వల్ల ఈమె 5 పిల్లల్ని కాపాడాలి. హోటల్ పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవడాలు బాధ్యత మొత్తం తల్లిదే. గ్రేట్. మా ఏం పేరు అమ్మగారు అమ్మగారి పేరు? లక్ష్మమ్మ, దామెర లక్ష్మమ్మ. లక్ష్మమ్మ గారు నిజంగా ఆడవాళ్లలో ఇంత ఓదార్పుతనము అండ్ ఇంత స్ట్రాంగ్, ఇంత పవర్ కూడా ఉంటుంది. బికాజ్ ఏనైనా సాధించగలిగిన ఆ స్ట్రెంగ్త్ వాళ్ళలో ఉంటుంది. సో భర్త కూడా ఒక పిల్లల కిందే లెక్క. ఆ 4 పిల్లల్ని పెంచి కొంచెం ఓపిక ఉందని చెప్పేసి చిన్న డబ్బి కొట్టు పెడితే అది కూడా అమాయకత్వం తోటి వేరే వాళ్ళకి ఎట్లా పడితే ఇట్లా ఇచ్చేసేవాడు. మనీ రాదు, అప్పయ్యేది. ఇచ్చేసేవాడు. వద్దులేండి ఏం చేయదు, నువ్వు ఇంట్లో కూర్చున్నా చాలు నాకు అని చెప్పేసి ఆయన కూడా చిన్నపిల్లగాళ్ళకనే చూసుకుంది. అలాంటి కష్టం ఏ ఆడవాళ్ళకి కూడా రావద్దు. ఓపిక ఉంది కదా అని చెప్పేసి భగవంతుడు అలా ఆడవాళ్ళకి పెడతాడు. ఆమె ఇప్పటికి కూడా చెప్పుకోదు, నాకు కష్టం ఉంది, నేను బాధపడుతున్నాను, ఎవరికి చెప్పుకోదు. ఒకటే కొడుకు తన దగ్గరే ఉండాలి కదా, ఎవరి దగ్గరకు వచ్చే ఆప్షన్ కూడా ఉండదు. మీ దగ్గరికి వస్తారా అమ్మ? అప్పుడప్పుడు వస్తుంది. మీ లైఫ్ ఎలా ఉందమ్మా? సార్ ఏం చేస్తారు? మా బాగుంది సార్, బిజినెస్ చేస్తారు. ఓకే. బాబు యుఎస్ లో ఉన్నాడు. పిల్లలు హ్యాపీగా ఉంటే తల్లి కూడా హ్యాపీగా ఉంటుంది. నా కూతుర్లు అందరూ సెటిల్ అయ్యారు, నా కొడుకు సెటిల్ అయ్యాడు అనే ఆనందం ఆమెకుంటుంది. సో ఆమె ఇన్ని రోజులు కష్టపడింది దానికోసమే కాబట్టి సో మనవలతో హ్యాపీగా ఉండాలి అండ్ ఆమె ఆరోగ్యంగా ఉండాలి. మేము అందరం కోరుకునేది కూడా అదే. సో ఇన్ని కష్టాలు పడిన లక్ష్మమ్మ గారు ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి. ఓకే సార్. ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే. మర్చిపోకుండా మన బామలు సత్యభామలు. సో నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.